ఫ్రెండ్స్, ఇది సుబాబుల ఆకులు. ఈ ఆకుల్ని మేకలకైతే కోసుకొని పోవాలి. ఇప్పుడు ఒక బ్లేడ్ అయితే తీసుకున్నాను. బ్లేడ్తో ఇవి కట్ చేసుకుని వస్తాను. అట్నే ముడ్డుగా ఎత్తుకున్నాను. ఇప్పుడు ఈ మేక పెట్టిన, మళ్ళీ ఈ మేక పెడతా, తర్వాత ఈ మేకకి పెడతాను. ఇది కూడా లాగేస్తాను. అది హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. మా ఇంటి వెనకాల కాలంలో మేకలకి ఆకు అయితే ఉంది. ఆ ఆకునైతే ఇప్పుడు కట్ చేసి పెట్టాలి. ఆ కట్ చేసేదానికి నేనైతే వచ్చిన. మీకైతే ఎలా కట్ చేసింది మీకైతే చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, ఇది సుబాబుల ఆకులు. ఈ ఆకుల్ని మేకలకైతే కోసుకొని పోవాలి. ఎందుకంటే ఇది కాలువ కాబట్టి నేనైతే గింజలు చల్లిన. ఆ గింజలలో మలిసినాయి ఇవి చెట్లు చేయాలి మేకలకి, మేతకి. ఇది ఇక్కడ ఉంటే వేరే వాళ్ళు వచ్చి కోసేస్తారని ఇప్పుడు ఈ ఆకులను అయితే నేను కోసుకుంటున్నా. అది ఎట్లా చేస్తామో చూద్దాం. ఇప్పుడు ఒక బ్లేడ్ అయితే తీసుకున్నాను. కత్తిరి అయితే లేదు, బ్లేడ్ అయితే తీసుకున్నా. బ్లేడ్తో ఇవి కట్ చేసుకుని వస్తాను. అట్నే కట్ చేసుకొని మేకలకైతే పెట్టేస్తాను. అప్పుడు కట్ చేస్తే వాళ్ళు కూడా కొయ్యరు అనమాట. ఇది చెట్టు ఇదే విధంగా ఉంటే కోసేస్తారు. అందుకని నన్నింటిని కట్ చేసి నేనైతే మేకలకైతే పెట్టేస్తాను. కట్ చేసిన తర్వాత చూపిస్తా మీకు. ఇలా కట్ చేశాను అనమాట, చూడండి. ఇలా కట్ చేసుకున్నాను, చూడు. ఈ చెట్లు మొత్తం కట్ చేసి ఈ బకెట్లు అయితే వేసుకున్నా బ్లేడ్తో. ఇప్పుడు ఈ కొమ్మలు అనేటివి ఎవరు ఇంచేదానికి ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఇవి చెట్లు పెద్దవి అవ్వాలని నేను ఇలా వదిలిపెట్టున్నాను. ఎందుకంటే మనం వర్షాకాలంలో ఆ టైంలో వీటిని నరికి మేకలకైతే పెట్టేసుకోవచ్చు. మొత్తం కట్ చేసిన అక్కడ కొండలు అయితే వదిలినాను అనమాట. మొత్తం కట్ చేసేయకూడదు కొండలంతా, అవి పైకి అయితే ఎదగవు. అది ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఇదంతా కూడా మనం కట్ చేసుకుందాం పోయి. నేనైతే కట్ చేసుకుంటాను. ఇలా బకెట్లో పెట్టేసుకున్నా, ఏదైనా కట్ చేసినాను. నేను కట్ చేసింది చూపిస్తా ఎలా కట్ చేసినానని. ఈ విధంగా కట్ చేసుకున్నా. ఆ కెమెరా పట్టుకునేదానికి ఎవరు లేరు, అందుకని మీకు ఒక శాంపుల్స్ అయితే చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్నాను. కింద అయితే పడింది, దీని బకెట్లు అయితే వేసేసుకున్నాను. అది ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి, కట్ చేసుకుందాం. అన్నీ అయితే కోసుకునేసిన. ఈ విధంగా కోసినాను అనమాట. కట్ చేసినాను చూడు, ఇక్కడ కనపడుతుంది. ఈ విధంగా కట్ చేసేసినాను మొత్తం. ఇదంతా కూడా కట్ చేసుకున్నా. అదేవిధంగా ఈ చెట్లో కట్ చేసుకున్నా. అవి కింద అయితే బాగలేదు. ఇక్కడ వచ్చి అందరికీ మేకలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వదిలేస్తారనమాట మేకల్ని. అవి వెనకాలకు వచ్చి మేసేస్తూ ఉంటాయి. ఆ పక్క కళ్ళు వేసినా, ఈ పక్క కూడా కళ్ళు వేసినాను. అది చూడండి మండలో, అయినా కూడా తొక్కుని వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఆకుల్ని కట్ చేసేసినాను. ఇప్పుడు ఎవరు కోసుకొని పోరు. కోసుకొని పోవాలన్నా ఆకు ఉండదు మండల్లో, అలా ఉంటుంది అన్నమాట. మా ఇంటి చెట్టు చూడు, చెట్లు అయితే పైకి వెళ్ళిపోయినాయి. అవిశాఖ చెట్లు అవి. వాటిని కూడా కట్ చేసి మేకలకి అయితే పెట్టాలి. ఇక్కడ కూడా శుద్ధంగా కట్ చేసినాను. కాళ్ళు కనబడతాయి కదా, కొనలు మాత్రం ఉన్నాయి. ఇవి కొనలు కట్ చేస్తే చెట్టు అయితే పైకి పోదు, అందుకని కొనలు అయితే వదిలిన. ఇది కొంచెం పెద్దవైనాక అప్పుడు కింద ఉండే మండలంతా కూడా చెలిగేస్తే కింద మొదలు పైకి వెళ్ళిపోతుంది. అది ఫ్రెండ్స్, మాకు చాలా పనులు అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక చెట్టు అయితే వాలిపోయింది. ఈ చెట్టుని మేకలు వదిలిదా మేపాలి, అలా ఉంటుంది.
అది ఫ్రెండ్స్, మా వర్క్లు అయితే ఫుల్గా ఉంటాయి. కష్టపడినా కష్టపడకపోయినా ఒకే వర్క్, కష్టపడాల్సిందే. వీటిని ఇప్పుడు మేకలకైతే పెట్టేయాలి, అందుకని తీసుకెళ్తా ఉండా. మేకలకి పెడితే సరిపోతుంది. ఒక్కొక్కటిగా ఎత్తుకుందాం. ఇలా పెడతాను చూడు, ఇలా ఎత్తుకున్నాను నేను. ఒక్కొక్కటిగా పెడతాను. ఇవి అల్లాడతాయి, కింద వేస్తే. ఇదైతే చూడు, మంటతో కూడా లాక్కునింది. ఆ విధంగా ఒక్కొక్క మ్యాక్కి వాటినన్నింటినీ పెట్టేస్తూ ఉంటా. ఉడ్డుగా ఎత్తుకున్నాను. ఇప్పుడు ఈ మ్యాక్ పెట్టినా, మళ్ళీ ఈ మ్యాక్ పెడతా. తర్వాత ఈ మ్యాక్కి పెడతాను. కెమెరా పట్టేదానికి మనిషి లేదు, ఇది కూడా లాగేస్తా ఉన్నది.